ఓం శాంతి 23/1/1987 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సఫలత అంటే విజయం పొందిన సితారాల విశేషతలు. జ్ఞాన సూర్యుడు శివబాబా, జ్ఞానచంద్రుడు బ్రహ్మబాబా. బాప్దాద తన యొక్క క్రొత్త పిల్లలు మరియు కల్పపూర్వక పాత పిల్లల ఎదుట పరమాత్ముడి నక్షత్ర మండలం యొక్క పరిస్థితిని వివరిస్తూ అన్నారు. ఈరోజు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు తమ యొక్క మెరిసే నక్షత్ర మండలాన్ని చూస్తున్నారు. అవి మీరు చూసేవి ఆకాశ సితారాలు. ఇవి భూమి యొక్క చైతన్య సితారాలు. అవి ప్రకాశ సితారాలు. ఇవి పరమాత్ముడి సితారాలు. ఆత్మిక సితారాలు కూడా రాత్రే ప్రత్యక్షమవుతాయి. అలాగే ఈ ఆత్మిక సితారాలు, జ్ఞాన సితారాలు, మెరిసే సితారాలు బ్రహ్మరాత్రిలోనే ప్రత్యక్షమవుతాయి. ఆ సితారాలు రాత్రిని పగలుగా చేయలేవు. రాత్రిని పగలుగా చేసేది సూర్యుడు. కానీ సితారాలైన మీరు జ్ఞాన సూర్యుడు మరియు చంద్రుడితో పాటు మీరు కూడా సహయోగిలై రాత్రిని పగలుగా తయారు చేస్తున్నారు. ప్రాకృతిక నక్షత్ర మండలంలో అనేక రకాలైన సితారాలు మెరుస్తూ కనిపిస్తాయి. అదేవిధంగా ఈ పరమాత్ముడి నక్షత్ర మండలంలో కూడా భిన్న భిన్న రకాల సితారాలు మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. కొందరు సఫలతా సితారాలు, కొందరు ఆశా సితారాలు, కొందరు ఒకే స్థితి కలిగిన వారు, మరికొందరు స్థితిని మార్చుకునేవారు. అక్కడ నక్షత్రాల స్థానం మారుతుంది, ఇక్కడ స్థితి మారుతుంది. మనస్సు యొక్క స్థితి. ప్రకృతి యొక్క నక్షత్ర మండలంలో తోక చుక్కలను చూపించారు కదా. అదేవిధంగా పరమాత్మ సితారాలలో కూడా ఇక్కడ కూడా కొన్ని తోక చుక్కలు ఉన్నాయి. తోక చుక్క అంటే ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో ఇది ఎందుకు, ఇది ఏమిటి అని అడిగే తోక కలిగిన వారు. ప్రశ్నల యొక్క తోక అంటే ప్రశ్నార్థకం పెట్టేవారే తోక చుక్కలు. ప్రకృతి యొక్క తోక చుక్కల ప్రభావం పృథ్వీకి భారమని భావిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా మాటి మాటికి ప్రశ్నలు అడిగేవారు, ప్రశ్నలు తనంతటి తాను కూడా వేసుకునేవారి బ్రాహ్మణ పరివారంలో వాయుమండలాన్ని బరువుగా చేస్తారు. అందరూ అనుభవీలే. స్వయం గురించి అయినా కానీ సంకల్పంలో ఏమిటి, ఎందుకని తోక వస్తే మనస్సు మరియు బుద్ధి బరువుగా అయిపోతుంది కదా. దానితో పాటు సంఘటన విషయంలో లేదా సేవా కార్యం గురించి ఎందుకు, ఏమిటి, ఇలా అలా ఇలాంటి ప్రశ్నార్థకాల వరుస యొక్క తోక వస్తే సంఘటన యొక్క వాతావరణం లేదా సేవా క్షేత్రం యొక్క వాతావరణం వెంటనే బరువు అయిపోతుంది. ఇలా స్వయంపై లేదా సంఘటన లేదా సేవలో ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ప్రకృతి యొక్క సితారాలు కొన్ని క్రిందకు రాలిపోతూ ఉంటాయి. క్రిందకి పడిపోయినప్పుడు నక్షత్రం ఏ విధంగా అయిపోతుంది, రాయి అయిపోతుంది. అదేవిధంగా పరమాత్ముడి సితారాలలో కూడా ఎప్పుడైతే నిశ్చయము, సంబంధం లేదా స్వధారణ యొక్క ఉన్నత స్థితి నుండి క్రిందకు వచ్చేస్తూ ఉన్నారు, అప్పుడు రాతి బుద్ధిగా అయిపోతున్నారు. రాతి బుద్ధి అంటే ఏ విధంగా అవుతున్నారు? రాయిపై ఎన్ని నీళ్లు పోసినా కానీ రాయి కరగదు. రూపం మారిపోతుంది కానీ కరగదు. రాతికి ఏ ధారణ ఉండదు. అదేవిధంగా ఇక్కడ రాతి బుద్ధిగా ఎలా అయిపోతున్నారు అంటే ఆ సమయంలో ఎంతగా ఏ మంచి విషయాన్ని అనుభవం చేయించినా కానీ అనుభవం చేసుకోరు. జ్ఞాన జలాన్ని ఎంతగా వేసినా కానీ వారు మారరు. విషయాలనే మార్చేస్తారు కానీ స్వయం మారరు. దీనినే రాతి బుద్ధిగా అయిపోవడం అని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పరమాత్ముడి నక్షత్ర మండలం యొక్క సితారాలలో నేను ఏ సితారాను? అన్నింటికంటే శ్రేష్ఠ సితార సఫలతా సితార. సఫలతా సితార అనగా సదా స్వయం యొక్క ప్రగతిలో సఫలతను అనుభవం చేసుకుంటారు. అంటే తమ పురుషార్థం యొక్క విధిలో సదా సహజ సఫలతను అనుభవం చేసుకుంటారు. సఫలతా సితారాల సంకల్పంలో కూడా స్వయం యొక్క పురుషార్థం విషయంలో ఎప్పుడూ కూడా ఇది జరుగుతుందో లేదో తెలియదు, చేయగలనో లేదో తెలియదు అని అసఫలత, అపజయం అనేది అంత మాత్రంగా కూడా ఉండదు. అంటే అంశమాత్రంగా కూడా
సఫలత నా యొక్క జన్మసిద్ధ అధికారము అనే సూక్తి కదా. అదేవిధంగా వారు స్వయం పట్ల సదా సఫలతను అధికార రూపంలో అనుభవం చేసుకుంటారు. అధికారం అంటే శ్రమ లేకుండా మరియు అడగకుండానే లభించేది, సహజంగా మరియు స్వతహాగా ప్రాప్తించే దానిని అధికారం అని అంటారు. అదేవిధంగా ఒకటి స్వయం యొక్క సఫలత, రెండు సంబంధ సంపర్కాలలోకి వచ్చే బ్రాహ్మణాత్మల యొక్క మరియు లౌకిక పరివారము లేదా లౌకిక కార్యం యొక్క సంబంధంలో, ఇలా సర్వుల సంబంధ సంపర్కాలలో వారి సంపర్కంలోకి వస్తూ ఎంత కష్ట విషయాన్నైనా కానీ సఫలత అధికారం యొక్క ఆధారంతో సహజంగా అనుభవం చేసుకుంటారు. అంటే సఫలత విజయం యొక్క ప్రగతిలో ముందుకు వెళ్తూ ఉంటారు. సమయం పట్టవచ్చు కానీ సఫలత యొక్క అధికారాన్ని పొందే తీరుతారు. ఇలా స్థూల కార్యము లేదా అలౌకిక సేవా కార్యము అంటే రెండు క్షేత్రాల కర్మలో సఫలత గురించి నిశ్చయ బుద్ధిగా ఉంటారు. అక్కడక్కడ పరిస్థితులను ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది, వ్యక్తుల ద్వారా కూడా సహించాల్సి ఉంటుంది. కానీ ఆ సహించడము అనేది ఉన్నతికి మార్గం అయిపోతుంది. పరిస్థితిని ఎదుర్కొంటూ కూడా పరిస్థితిని స్వస్థితి యొక్క వృద్ధి కళకు సాధనంగా అవుతుంది. అంటే ప్రతి విషయంలో సఫలత స్వతహాగా సహజంగా తప్పక ప్రాప్తిస్తుంది. సఫలత సితారాల విశేష గుర్తు ఎప్పుడు కూడా సఫలత యొక్క అభిమానం ఉండదు. సఫలత గురించి వర్ణించరు. తమ పాటలంటే తమ గొప్పతనాన్ని తామే చెప్పుకోరు, అంటే పాడరు. ఎంత సఫలతయో అంత నమ్ర చిత్తుగా, వినయంగా, నిర్మాణంగా, నిర్మల స్వభావంతో ఉంటారు. ఇతరులు వీరి పాటలు పాడుతారు, వీరిని పొగుడుతారు, కానీ వీరు మాత్రం సదా బాబా గుణాలను పాడుతూ ఉంటారు. సఫలత సితారాలు ఎప్పుడు ప్రశ్నార్థకం పెట్టరు. సదా బిందు రూపంలో స్థితులై ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతినిప్పిస్తూ విఘ్న వినాశకులుగా సమర్థంగా తయారు చేసి సఫలత అనే గమ్యానికి సమీపంగా తీసుకువస్తూ ఉంటారు. సఫలత సితార ఎప్పుడు కూడా హద్దులోని సఫలతను చూసుకొని ప్రాప్తి యొక్క స్థితిలో సంతోషంగా, మరి ఏదైనా పరిస్థితి వచ్చి ప్రాప్తి కొంచెం తక్కువైతే సంతోషం కూడా తక్కువైపోవడం, ఇలా స్థితిని పరివర్తన చేసుకునేవారిగా, మార్చుకునేవారిగా ఉండరు. సదా బేహద్దు సఫలతా మూర్తులుగా ఉంటారు. ఏకరసంగా ఒకే శ్రేష్ఠ స్థితులై ఉంటారు. బాహ్య పరిస్థితి లేదా కార్యంలో బాహ్య రూపంలో ఇతరులకు అసఫలతగా అనుభవం అయినా కానీ సఫలతా సితారాలు అసఫలతా స్థితి యొక్క ప్రభావంలోకి రారు. సఫలత యొక్క స్వస్థితి ద్వారా అసఫలతను, అపజయాన్ని పరివర్తన చేసుకుంటారు. ఇవి సఫలతా సితారాల విశేషతలు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేనెవరు? కేవలం ఆశా సితారానా లేక సఫలతా స్వరూపాన్న? ఆశా సితారాలుగా అవ్వడం కూడా మంచిదే, కానీ కేవలం ఆశా సితారాలుగానే నడవడం, ప్రత్యక్ష సఫలతను అనుభవం చేసుకోకపోవడం, దీనిలో ఒక్కొక్కసారి శక్తిశాలి, ఒక్కొక్కసారి మానసికంగా బలహీనంగా, ఇలా పైకి క్రిందికి అయ్యే స్థితిని ఎక్కువగా అనుభవం చేసుకుంటారు. ఏ విషయంలోనైనా ఎక్కువగా పైకి క్రిందికి అయితే అలసట కనిపిస్తుంది కదా. అదేవిధంగా ఈ విషయంలో కూడా నడుస్తూ అలసట యొక్క అనుభవం మనస్సును బలహీనంగా చేసేస్తుంది. నిరాశావాదుల కంటే ఆశావాదులు మంచివారే, కానీ సఫలత స్వరూపాన్ని అనుభవం చేసుకునేవారు సదా శ్రేష్ఠ మంచిది. నక్షత్ర మండలం యొక్క కథ విన్నారా? కేవలం మధువనం యొక్క హాలు మాత్రమే నక్షత్ర మండలం కాదు. బేహద్దు బ్రాహ్మణ ప్రపంచం అంతా నక్షత్ర మండలమే. మంచిది. వచ్చినటువంటి క్రొత్త పిల్లలు, క్రొత్త వారు కూడా, మరియు చాలా పాతవారు కూడా, ఎందుకంటే అనేక కల్పాలు వచ్చారు కనుక చాలా పాతవారు. క్రొత్త పిల్లలు బాబాను కలుసుకోవాలి అని ఉల్లాసాలతో ఉన్నారు. డ్రామా యొక్క నిర్ణయాన్ని అనుసరించి అది ఇప్పుడు పూర్తి అయింది. చాలా ఉల్లాసం ఉండేది కదా, వెళ్ళాలి అని. ఎంత ఉల్లాసం అంటే మధువనం యొక్క డైరెక్షన్ కూడా వినలేదు, కలయిక యొక్క సంలగ్నతలో నిమగ్నం అయిపోయారు.
తక్కువ మంది రండి, తక్కువ మంది రండి అని ఎంతగా చెప్పినా కానీ ఎవరైనా విన్నారా? బాప్దాదా డ్రామా యొక్క ప్రతి దృశ్యాన్ని చూసి హర్షిస్తారు. ఇంతమంది పిల్లలు రావాల్సి ఉంది కనుక వచ్చారు. అన్నీ సహజంగానే లభిస్తున్నాయి కదా, ఏ కష్టం లేదు కదా. డ్రామా అనుసారం సమయానుసారం ఇది కూడా రిహార్సల్, అందరూ సంతోషమే కదా. కష్టాన్ని సహజంగా చేసుకునే వారే కదా. ప్రతి కార్యంలో సహయోగాన్ని ఇవ్వాలి. లభించిన సలహా అనుసారంగా సహయోగిగా అవ్వాలి అంటే సహజంగా చేసుకోవాలి. ఒకరికొకరు సహయోగి అయితే 5,000 మంది కూడా సరిపోతారు. సహయోగిగా కాకపోతే అంటే విధిపూర్వకంగా నడవకపోతే 500 మంది కూడా సరిపోవడం కష్టం. అందువలన మీ రికార్డ్ని విధంగా దాదీలకు చూపించి వెళ్ళాలి. 5,000 మంది 500 మందిలా ఇమిడిపోయారు అని అందరి మనస్సు నుండి రావాలి. దీనినే కష్టాన్ని సహజం చేసుకోవడం అని అంటారు. అయితే అందరూ తమ తమ రికార్డును బాగా నింపుకున్నారు కదా, మంచి సర్టిఫికేట్ లభిస్తుంది కదా. ఈ విధంగానే సదా సంతోషంగా ఉండాలి మరియు సంతోషపరచాలి. అప్పుడు సదా చప్పట్లు మ్రోగుతూ ఉంటాయి. రికార్డ్ బాగుంది, అందువలనే డ్రామా అనుసారంగా ఒకసారి ఇక్కడికి వచ్చి 2 సార్లు బాబాను కలుసుకోవడం జరిగింది చూడండి. క్రొత్త వారికి డ్రామా అనుసారం ఈ మర్యాద లభించింది, మంచిది. సదా ఆత్మిక శ్రేష్ఠ సఫలతా సితారాలకు సదా ఏకర స్థితి ద్వారా విశ్వానికి వెలుగునిచ్చే వారికి జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడితో సదా కలిసి ఉండే వారికి సదా అధికారం యొక్క నిశ్చయం ద్వారా నశ మరియు నమ్రచిత్ స్థితిలో ఉండే వారికి పరమాత్ముడి నక్షత్ర మండలంలో మెరిసే సితారాలందరికీ జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడు అయిన బాప్దాద యొక్క ఆత్మిక స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.